తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లా కండ్లపల్లి గ్రామంలోని మారంపల్లి లక్ష్మీ నర్సు ప్రభాకర్ గుగ్గిళ్ల మౌనికల నూతన ఇళ్లను ప్రారంభించారు ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చీరకట్నంగా అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం అమలు చేస్తుందని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గానికి 3000 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటగా జగిత్యాల మండలం కల్లపల్లి గ్రామంలో 2 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయినాయి. అలాంటి పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం స్వాగతించిన లబ్ధిదారులైన మారంపల్లి లక్ష్మీ ప్రభాకర్ గారికి, గుగ్గిళ్ల మౌనిక గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన గ్రామ మాజీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, హాజరైన గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి లతా మేడం గారికి, రెవెన్యూ, హౌసింగ్ వివిధ విభాగాల అధికారులందరికీ, గ్రామస్తులకు, మా మహిళా సంఘ నాయకులకు అందరూ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మాటిచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇల్లు జగిత్యాల నియోజకవర్గానికి 3500 మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 2400 సెలక్షన్ అట్టి క్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదటి విడతగా మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసినప్పుడు కల్లపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పేద దళితులు, ఎక్కువ మంది రైతులు ఉన్నారని చెప్పి ఇది మొదటి విడతగా తీసుకోవడం. ఇది ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక గ్రామం తీసుకున్నా కానీ మరి కల్లపల్లి గ్రామస్తులు ముందుగా ఇండ్లు పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషం. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా జిల్లాలో మిగతా లబ్ధిదారులు దాదాపు 10,000 పైన ఇళ్లు మంజూరు వచ్చినాయి. అందరూ కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఇంతకుముందు చెప్తా ఉన్నారు, అందరికి కూడా డబ్బులు వచ్చేసాయి.